జిల్లా కదిరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఈరోజు ఈ గుండె చప్పుడు వింటా ఉంటే నిజంగా నాకు ఒకటే గుర్తుకొస్తా ఉంది. ఆ రోజు ఆ దివంగత నేత, ఆ ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి పోలేదు. ప్రతి గుండె చప్పుడులోనూ ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన ఇచ్చిన ఈ కుటుంబానికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని చెప్పి పేరు పేరు నా చేతులు జోడించి చెప్తా ఉన్నా. ఇవాళ కష్టం అనిపించిన, కరువు విపరీతంగా ఉండి కడుపు నిండా బాధున్నా ఏ ఒక్కరి ముఖంలో కూడా ఎక్కడా కూడా చికాకు అనేది కూడా కనిపించకుండా నడి రోడ్డు అన్న సంగతిని కూడా పక్కన పెట్టి చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ఆత్మీయతను చూపిస్తా ఉన్నా. ఈవేళ మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆప్యాయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు చేతులు జోడించి శిరస్సు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా. రైతు భరోసా సందర్భంగా ఈరోజు ఇవాళ కదిరికి రావడం జరిగింది. ఇవాళకి దాదాపుగా 80 కుటుంబాలకు పైగా ఈ జిల్లాలో చనిపోయిన ప్రతి కుటుంబం దగ్గరికి కూడా ఇవాళ వెళ్ళడం జరిగింది. ఈ చనిపోయిన ఆ కుటుంబాలలో దాదాపుగా ఒక 15-14 మంది చేనేత కార్మిక కుటుంబాలుంటే మిగిలినవన్నీ
రైతు కుటుంబాలు. ఇవాళ ఈ ఒక్క జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఇవాళ ఈ జిల్లాలో 80 మంది చనిపోయారు అని అంటే దానికి కారణం ఎవరు అని చెప్పి నేను ఇవాళ నేను గట్టిగా అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆ రోజు ముఖ్యమంత్రి కాకమునుపు ముఖ్యమంత్రి కావాలి అన్న ఆరాటంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏం చేస్తా ఉన్నాడు అన్నది ఒక్కసారి మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి గతంలోకి వెళ్తే గతంలో ఆ రోజు ఎన్నికల హోరు మోగుతా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి ఏ టీవీ ఆన్ చేసినా కూడా మనకు ఏమి కనిపించేదే, ఇలా ఫ్లెక్సీల మీద లైట్లు పెట్టి ఏమేమి రాతలు రాశారో. ఆ రోజు ఇంటికి వెళ్ళి ఎన్నికలప్పుడు ఏ టీవీ ఆన్ చేసినా కూడా ఆ టీవీలో నుంచి మనకు వినిపించే మాటలు ఏమిటో తెలుసా? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నమాట. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, టీవీలో ఈ అడ్వర్టైజ్మెంట్లు ఫ్లెక్సీల్లో ఈ రాతలు మీరంతా చూసారా విన్నారా అని అడుగుతా ఉన్నా. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం మీకు ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నా. 2 చేతులు పైకెత్తాలి గట్టిగా, ఇలా 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 అనాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా బేషరతుగా రైతుల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తారన్నాడు. ఆ రోజుల్లో 87,000 కోట్ల రూపాయల రైతు రుణాలుంటే ఆ రుణాల మీద ఆయన కట్టద్దు అనంటే రైతన్నలు కట్టకుండా పోయినందుకు ఆ రుణాల మీద ఇవాళకి ఈ 2 సంవత్సరాలలో 25,000 కోట్ల రూపాయలు రైతులు ఇవాళ వడ్డీల రూపంలో కడతా ఉన్నారు. అంతకుముందు 1,00,000 రూపాయల రుణం వరకు వడ్డీ లేకుండా ఉండేటి, 3 లక్షల రుణం వరకు పావుల వడ్డీకి రైతులకు రుణాలు అందుబాటులోకి వచ్చేటివి. చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అన్న మాటకు కట్టకుండా ఉన్నందుకు బ్యాంకులు రైతుల మీద వడ్డీ వేసి అపరాధ వడ్డీ వేసి ₹2 వడ్డీల దాకా దాదాపుగా 18% నుంచి ₹2 వడ్డీల దాకా వసూలు చేశారు. నేను అడుగుతున్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన 87,000 కోట్ల రూపాయల రైతుల రుణాల మీద 25,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలలో వడ్డీలు కట్టవలసి వస్తే రైతులు చంద్రబాబు నాయుడు గారు ముస్తేసినట్టుగా తానిచ్చిన రుణమాఫీ పథకం కనీసం వడ్డీలో 3వ వంతుకు కూడా సరిపోయింది అని అడుగుతా ఉన్నా. నేను 2 చేతులు పైకది గట్టిగా చెప్పాలి, సరిపోలేదు అని. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు డ్వాక్రా అక్క చెల్లెమ్మలను వదిలిపెట్టలేదు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మాటికి చంద్రబాబు నాయుడు గారు అంటారు, నేనే డ్వాక్రా అక్క చెల్లెమ్మల గ్రూపులు ఫామ్ చేశాను, నేనే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు అన్నయ్య అని. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అదే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు సంబంధించి ఏమన్నాడు? డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తాను అని అన్నాడు. అన్నాడా లేదా? మీరే చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా, 2 చేతులు పైకెత్తి అన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ కదా దేవుడు ఎరుగు. ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు అంతకు ముందు దాకా ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు పావులా వడ్డీకు వడ్డీ లేని రుణాలు వస్తూ ఉండేటివి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు
ఇవాళ ₹2 వడ్డీలు, ₹2.5 వడ్డీలు ఇవాళ బ్యాంకులు వసూలు చేస్తూ ఉన్నాయి డ్వాక్రా అక్క చెల్లెమ్మల మీద. చంద్రబాబు నాయుడు గారు ముష్టేసినట్టు ప్రతి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ₹3,000 అప్పిచ్చాడు. ₹3,000 బ్యాంకులకు అప్పివ్వమని చెప్పాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు రుణాలు మాఫీ అని చెప్పావు, ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మకు ₹3,000 మాత్రం అప్పిచ్చి ఆ బ్యాంకుల చేత అప్పిప్పించి అదే రుణమాఫీ అవుతుందా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. కాదు అని చెప్పి గట్టిగా చెప్పాలి. ఇలా 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 ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆ రోజు ఏ టీవీ ఆన్ చేసినా, ఏ ఇంటికి వెళ్ళి ఏ టీవీ ఆన్ చేసినా, ఏ ఫ్లెక్స్ మీద ఏ రాతలు చూసినా చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకున్నప్పుడల్లా ఆయన నోట్లో నుంచి వచ్చే మాట, టీవీలో నుంచి ఆన్ చేస్తే టీవీలో నుంచి వచ్చే మాట ఏమిటో తెలుసా? జాబు కావాలంటే బాబు రావాలి అన్నమాట. అవునా కాదా? 2 చేతులు పైకెత్తండి ఊరికే. అవును కదా? బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, బాబు ముఖ్యమంత్రి జాబులో కూర్చున్నాడు, కానీ ఉన్న జాబులన్నీ ఊడబెరుగుతూ పోతా ఉన్నాడు. జాబ్ ఒకేలా ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి ₹2,000 ఇస్తానమ్మా నిరుద్యోగ భృతి, ఏమీ చదువుకోకపోయినా పర్వాలేదు, మీ ప్రతి ఇంటికి ఉపాధి కానీ లేకపోతే ఉద్యోగం కానీ ఇప్పిస్తాను, ఇవ్వకపోతే ₹2,000 ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి ఇస్తాను అని ఆ రోజు ప్రతి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రతి కార్యకర్త చంద్రబాబు నాయుడు గారి పాంఫ్లెట్ను తీసుకొని, ఆయన సంతకం పెట్టిన పాంఫ్లెట్ను తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి పంచారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నాను, ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా అడుగుతా ఉన్నా, మనకు ₹2,000 నిరుద్యోగ భృతి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన కొన్ని హామీల గురించి నేను చెప్పా. ఆ రోజు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను, రాష్ట్రంలో గుడిసే లేకుండా చేస్తాను అన్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు అన్నీ ఇన్ని కాదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలను అడ్డగోలుగా మోసం చేశాడు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలను ఒకవైపు అడ్డగోలుగా మోసం చేసిన వ్యక్తి, పోనీ కేంద్రం నుంచి ఏదైనా పోరాటం చేసి కేంద్రం నుంచన్నా ఏదైనా తెస్తాడా అని చెప్పి ఆశగా ఎదురు చూసాం. ఇవాళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇప్పలేకపోతా ఉన్నాడు, ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి పోరాటం చేసి అయినా సరే మన రాష్ట్రానికి ఆ రోజు రాష్ట్రం విభజించేటప్పుడు ప్రత్యేక హోదా ఇస్తాము అన్న మాటను గట్టిగా నెరవేర్చేట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తీసుకొని రావాలి. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి ఎటువంటి అల్టిమేటం ఇవ్వడు. కేంద్రంలో తన మంత్రులందరూ కూడా కొనసాగుతారు. కేంద్రంలో తన మంత్రులను ఉపసంహరించుకుంటున్నాను, ప్రత్యేక హోదా మీకు ఇవ్వకపోతే కనుక 1 నెల మీకు గడువిస్తున్నాను, ఇవ్వకపోతే కనుక ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కనుక మా మంత్రులను ఉపసంహరించుకుంటాను అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అల్టిమేటం ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాడు? కారణం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ పని చేయలేకున్నారు అని అంటే, కారణం ఈ 2 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు చేసిందల్లా ఏమిటి అని అంటే పూర్తిగా అవినీతిలో మునగడం. ఇవాళ ఇసుక దగ్గర నుంచి బొగ్గు కొనుగోలు దాకా ఇవాళ అవినీతి జరుగుతూ ఉంది. రాజధాని నగరం నుంచి గుడి భూములు అమ్మేదాకా కూడా ఇవాళ అవినీతి జరుగుతూ ఉంది. ఇవాళ ఎక్కడ చూసినా ఏమి చూసినా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది ఏమిటి అని అంటే ప్రతిరోజు అవినీతి జరుగుతూ ఉంది. ఈ అవినీతి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు గారు పట్టపగలే ఒక్కొక్క ఎమ్మెల్యేకి దాదాపుగా 30-40 కోట్ల రూపాయలు ఎర చూపించి చంద్రబాబు నాయుడు గారు పట్టపగలే అందరూ చూస్తున్నారు అన్న సంగతి కూడా మర్చిపోయి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ 30 కోట్ల రూపాయలు 40 కోట్ల రూపాయలు ఎర చూపుతా ఉన్నాడు.
ఇవాళకి దాదాపుగా 18-19 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు. దాదాపుగా ఒక్కొక్కరికి 30 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా 600 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేశారు. 600 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ మన కళ్ళ ముందరనే విచ్చలవిడిగా ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేదానికి డబ్బులు ఖర్చు పెడతా ఉంటే ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని ఎందుకు అల్టిమేటం ఇవ్వలేదు అని అంటే అల్టిమేటం ఇవ్వలేడు అంటే కారణం చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీకి అల్టిమేటం ఇస్తే ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కుంభకోణాలన్నీ మీద ఆయన సిబిఐ ఎంక్వైరీ చేసి ఈయన జైల్లో పెట్టిస్తాడేమో అని చెప్పి భయపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దానికోసం అని చెప్పి 5 కోట్ల మంది ప్రజల జీవితాలతో ఇవాళ చెలగాటలు ఆడుతూ ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఒకవైపున ఇటువైపున చూస్తే రాయలసీమలో నీళ్లుండవు. వర్షాలు పడితే దేవుని దయ వల్ల వర్షాలు పడితే కాస్తో కూస్తో ఒక పంటన్న పండితే అదే గొప్ప. మన బ్రతుకులన్నీ కూడా ఇంతే. నిజంగా వర్షాలు పడక ఇవాళ వలసలు పోతున్నాం. బెంగళూరుకు వెళ్తున్నాం, కేరళకు వెళ్తున్నాము, వెళ్ళి పనులు చూసుకునేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, ఎత్తుక్కుంటా ఉన్నాం. వర్షం పడితే తప్ప బతకలేని పరిస్థితి. అటువంటి రాయలసీమ ఏరియాలో మనమంతా కూడా పుట్టి పెరిగిన వాళ్ళం. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఉంది. ఇంతే తప్ప కిందికి నాగార్జున సాగర్కు నీళ్లు పోవు. శ్రీశైలం సాగర్, నాగార్జున సాగర్ రెండు ప్రాజెక్టులకు నీళ్ళు వస్తేనే కృష్ణా డెల్టాలో వ్యవసాయం అన్నది జరుగుతుంది. ఇవాళ శ్రీశైలంలోకి నీళ్లు రాకమునిపే పక్కన కేసీఆర్ గారు తెలంగాణలో మహబూబ్ నగర్లో శ్రీశైలంలోకి రాకమునిపే 800 అడుగుల్లోనే తాను లిఫ్టులు పెట్టి ఎడా పెడా నీళ్ళన్నీ కూడా తీసుకొని పోతా ఉంటే అడిగే నాతుడు లేడు. కృష్ణా నది మీద గోదావరి నది మీద కేసీఆర్ గారు అడ్డగోలుగా ప్రాజెక్టులు కడతా పోతా ఉంటే ఆ ప్రాజెక్టులు పూర్తయితే కిందికి మన రాష్ట్రానికి నీళ్లు రావు అన్న సంగతి తెలిసినా కూడా అడిగే పరిస్థితి లేదు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారిని ఎందుకు గట్టిగా నిలదీయడం లేదు అని అడుగుతా ఉన్నా. ఇవాళ రాయలసీమకి అయితే 854 అడుగులు ఉంటే తప్ప నుంచి పోతిరెడ్డి పాడుకు నీళ్లు కూడా దొరలని పరిస్థితి. ఆ నీళ్లు లేకపోతే కనీసం తాగడానికి కూడా నీళ్లు ఉండని పరిస్థితి. అయినా కేసీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీయడు. కారణం ఏమిటంటే తెలుసా? ఈ మధ్యకాలంలోనే తెలంగాణలో తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీని గెలిపించుకునే దానికోసమని అడ్డగోలుగా తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మొదలుపెట్టాడు. ఆ కొనుగోలు చేస్తూ సూట్ కేసులలో బ్లాక్ మనీ తీసుకొని పోయి ఆ బ్లాక్ మనీ ఇస్తూ అడ్డగోలుగా వీడియో టేపులతోనూ ఆడియో టేపులతోనూ దొరికిపోయాడు. నిజంగా వీడియో టేపుల్లోనూ ఆడియో టేపులతోనూ చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా బ్లాక్ మనీ ఇస్తూ దొరికిపోతే ఇవాళ ఫోరెన్సిక్ రిపోర్ట్లన్నీ కూడా అది చంద్రబాబు నాయుడు గారి గొంతే అని చెప్పి ధృవీకరించాయి. సంవత్సరం అయిపోయింది, ఇవాళకి కూడా ఆ రిపోర్ట్ బయటికి రాదు. చంద్రబాబు నాయుడు గారిని ఇవాళకి కూడా అరెస్ట్ చేయరు. కారణం ఏంటంటే కేసీఆర్ గారి దీవెనలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. ఎందుకు కేసీఆర్ గారి దీవెనలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయనంటే దానికి కారణం కేసీఆర్ గారు ఏ ప్రాజెక్ట్ కాబట్టి కేసీఆర్ గారి దీవెనలు ఆయనకుంటాయి. పొరపాటున చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారి మీద ధ్వజమెత్తి ఎందుకు కడుతున్నావయ్యా అని చెప్పి కేసీఆర్ గారిని నిలదీస్తే కేసీఆర్ గారు ఆడియో టేపులు వీడియో టేపులు బయటికి లాగుతాడు. బయటికి లాగి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పనంగా పెట్టాడు. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలలో పూర్తిగా కూడా ప్రజలను మోసం చేశాడు. ఏదైతే తాను ఎన్నికల్లో హామీలు ఇచ్చాడో అవన్నీ మోసాలు చేశాడు. ఎన్నికల్లో ఇచ్చినవి హామీలన్నీ కూడా మోసాలు చేశాడు. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ తాను చేయవలసిన ధర్మాన్ని తాను చేయకుండా రాష్ట్ర ప్రయోజనాలను అటు కేంద్రంలోనూ ఇటు తెలంగాణ కేసీఆర్తోనూ ఇవాళ పనంగా పెట్టాడు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇటువంటి ముఖ్యమంత్రిని మోసం చేసే ఇటువంటి ముఖ్యమంత్రిని ఏం చేయాలి అని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కూడా అడుగుతా ఉన్నాను.
మామూలుగా నేను ఒక్కటి చెప్తా ఉన్నాను మామూలుగా ఎక్కడన్నా మన గ్రామాలలో లేదా మన దగ్గర ఎవరైనా మనల్ని మోసం చేస్తే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడమో లేకపోతే మన దగ్గర నుంచి ఏదైనా పత్రాలు తీసుకోవడమో మనకి ఏదైనా మోసం చేస్తే మనమంతా కూడా పోలీస్ స్టేషన్లోకి వెళ్తే పోలీసులు ఏం చేస్తారు? 420 కేసు పెట్టరా అని అడుగుతా ఉన్నా నేను. మరి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా రాష్ట్రాన్నే మోసం చేసి రాష్ట్రంలో ఉన్న రైతులను, రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా చెల్లెమ్మలను, రాష్ట్రంలో ఉన్న పిల్లలను సైతం మోసం చేసి ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ఆ వ్యక్తి మీద ఏ సెక్షన్ పెట్టాలి అని అడుగుతా ఉన్నా నేను గట్టిగా నిలదీస్తూ. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం ఏదైనా మోసం చేసినప్పుడు రాయలసీమలో మన భాషల్లో మనం మామూలుగా అంటాం, మోసం చేసిన ఎవడైనా మోసం చేస్తే వాళ్ళు చెప్పుతో కొట్టాలి అని చెప్పి మనమంతా కూడా అంటాం మామూలుగా రాయలసీమలో మనమంతా కూడా. ఎందుకనంటే మన మనుషులమంతా కూడా కల్ముషం లేని మనుషులు. ఎవరైనా మోసం చేస్తే స్ట్రైట్గా కొట్టాలి, స్ట్రైట్గా చెప్పుతోనే కొట్టాలి అని చెప్పి అంటాం. ఎందుకంటే మనుషుల్లో కల్ముషం ఉండదు కాబట్టి. మరి నేనైతే అంత పెద్ద పెద్ద మాటలు అయితే నేను మాట్లాడను, కానీ నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇంతమందిని మోసం చేసి వాళ్ళ ఉసురు తగిలి ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, ఆ చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, ఆ చదువుకుంటున్న పిల్లలకి ఇవాళ చదువందని పరిస్థితిలో ఉంటే, చదువుకున్న ఆ పిల్లలకు ఉద్యోగాలు దొరకని పరిస్థితులేక ఆ పిల్లలంతా ఉంటే, రైతులకు ఇవాళ నీళ్లు కూడా దొరకని పరిస్థితులేక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని తీసుకొని పోతా ఉంటే, ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ చెయ్యాలి అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను చెప్పిందే కరెక్టు అయితే 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఈ వీడియో క్లిప్పులు తెప్పించుకొని చూస్తే ప్రజల్లోకి తిరగడం మానేస్తాడు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మాత్రం గట్టిగా నేను చెప్తా ఉన్నా, మనమంతా కలిసికట్టుగా ఒక్కటై గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నువ్వు మోసం చేశావు మమ్మల్ని అందరినీ అని చెప్పి ఎప్పుడైతే గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధొచ్చేట్టుగా చెప్పులు చూపించడం మొదలు పెడతామో, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనసు మారుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకు మోసం చేయాలి అనే ఆలోచనలోంచి బయటపడతాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సచ్చినట్టు రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం చేస్తాడు. ఆ రోజు డ్వాక్రా చెల్లెమ్మలకు అందరికీ కూడా తోడుగా ఉంటూ రుణాలన్నీ మాఫీ పూర్తిగా చేసే పరిస్థితి వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నా. ఆ రోజు సచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి అల్టిమేటం ఇస్తాడు, ప్రత్యేక హోదా కూడా మనకు రాష్ట్రానికి ఆ రోజు ఖచ్చితంగా వస్తుందని కూడా నేను చెప్తా ఉన్నా. వచ్చినప్పుడు ఆ చదువుకుంటున్న ప్రతి పిల్లాడికి కూడా ఉద్యోగం మీద ఆశ కలుగుతుంది, ఉద్యోగం వస్తుంది అన్న నమ్మకం కలుగుతుంది. ఇవాళ మనమంతా కూడా ఆ పని చేయడం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏ లెవెల్లోకి బదిదెక్కించాడు అని అంటే కేవలం ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆ ముఖ్యమంత్రిని ఎవ్వరూ అనకూడదట, ఆ ముఖ్యమంత్రిని ఎవరూ తిట్టకూడదట, ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పచ్చట, ముఖ్యమంత్రి మోసం కూడా చేయొచ్చు అట. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నిజంగా మనమంతా కూడా ఎవరినైనా నాయకునిగా మనమంతా కూడా ఎన్నుకున్నప్పుడు పలాని వాడు మా నాయకుడు అని చెప్పి కాలరెగలేసుకొని గొప్పగా చెప్పుకుంటాం, పలాని వాడు మా నాయకుడు అని చెప్పి. ఇలాంటి మోసగాడిని చూసినప్పుడు చివరకు ఎద్దులను కూడా పంపించి మీటింగ్లో ఇబ్బందికాలు చేసే పరిస్థితి పెడతా ఉంటే ఎవరేం భయపడకంటే అది ఏం చేయదండి, చిన్నగా తీసుకొని పోండి అంతే, ఏం చేయదు. ఆ ఎద్దుకు కూడా మానవత్వం ఉంది, చంద్రబాబు నాయుడు మాదిరి కాదని. చిన్నగా తీసుకొని పోండి, ఎవరు భయపడద్దండి, చిన్నగా పక్కకు తీసుకొని పోండి. ఇటువంటి మోసం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి రావాలి.
ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు వంటి నాయకులు మరొకసారి ఎవరు కూడా ప్రజల దగ్గరికి వచ్చి నేను ఇది చేస్తాను అని చెప్పి ఒక నాయకుడు ఏదైనా చెప్పినప్పుడు ఆ నాయకుడు ఆ పని చేయలేకపోతే ఆ నాయకుడు సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి రావాలి అనంటే, ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు జరగాలంటే మనమంతా కూడా కలిసికట్టుగా ఒకటై ఈ రాజకీయ వ్యవస్థను మార్పు చేయాలి అని చెప్పి నేను గట్టిగా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఈ వ్యవస్థలోకి మార్పు రావాలి. ఒక రాజకీయ నాయకుడు ఏదైనా మైకు పట్టుకొని ఏదైనా టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు కానీ, ఒక మైకు పట్టుకొని మాట్లాడినప్పుడు కానీ ఆ నోట్లో నుంచి ఒక మాట వస్తే అది శిలాశాసనంగా మిగులుతుంది అన్న నమ్మకం, విశ్వాసం ఈ రాజకీయ వ్యవస్థ మీదకి రావాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వంటి అన్యాయస్తులు, రాక్షసులు ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి ఏదైనా మాట చెప్తే ఆ మాట అవుతుందా లేదా అన్న మాట అవుతుంది అన్న నమ్మకం ఇవాళ ఏ ఒక్కరికి కూడా లేదు. నాకైతే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని చూసినప్పుడు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉన్నప్పుడు పూలదండ వేస్తాడు, అవసరం తీరిపోయిన తర్వాత అదే వ్యక్తులు వెన్నుపోటు పొడిచే మనస్తత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు చూసినప్పుడు, ఇటువంటి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వాన్ని చూసినప్పుడు తన భార్య కూడా తనను నమ్ముతుందా నమ్మదా అని చెప్పి నాకు ఒక్కొక్కసారి అనుమానాలు కూడా వస్తాయి. ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే విషయంలో అందరం కలిసికట్టుగా ఒకటై ఒత్తిడి తీసుకొస్తేనే ఇది సాధ్యమవుతుంది అని చెప్తా ఉన్నా. ఇవాళ మనసు నిండా బాధ ఉన్నా కూడా చెరగని చిరునవ్వులతోనే ఆత్మీయతలు చూపించారు. మీ ప్రేమానురాగాలు, ఆప్యాయతలు ఎల్లప్పుడూ నా గుండెల్లోనే ఉంటాయని చెప్తూ మీ ప్రేమానురాగాలకు మరొకసారి పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.